మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఇప్పుడు మనం వైజాగ్ మధురవాడ స్టేడియం పక్కన ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్ అని ఒక పార్క్లో ఉన్నామండి. సో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. సమ్మర్ టైంలో పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, స్టూడెంట్స్ ఎవరైనా చిన్నపిల్లలతో సహా వచ్చి ఇక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ నర్సరీ కూడా ఉంది. మనకి ఏమైనా మొక్కలు కావాలన్నా సరే, ఏదైనా వెజిటేబుల్స్ సంబంధించిన ఏదైనా మొక్కలు కావాలన్నా సరే హ్యాపీగా మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చని చెప్తున్నారు. సో ఇక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇదంతా. సో ఒక్కసారి వీళ్ళు మాటల ద్వారా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక్కసారి మనం గార్డెన్ అంతా ఒకసారి చెక్ చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. చూసారు కదండి, ఇక్కడ ఒక స్మాల్ వాకింగ్ ట్రాక్ అనేది వేశారు. ఇది మన రాళ్ళ పిక్కలతో ఉందండి. సో ఇక్కడ వాక్ చేస్తే ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్, ఏదైనా నర్వ్స్ ఏదైనా ప్రాబ్లం అయినా సరే, సో అవన్నీ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనకి చాలామంది చెప్తారు కదా పెద్దలు, చెప్పులు లేకుండా నడవండి, మట్టిలో నడిస్తే మనకి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పేసి. సో అదే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారండి. సో ఈ చిన్న రాళ్ళ పిక్కలు చూసారు కదా, ఈ చిన్న రాళ్ళ పిక్కలు. సో దీన్ని ఒక ట్రాక్ లాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ నడిస్తే చాలా మంచిది. ఇప్పుడు మనం విశాఖపట్నం ఫారెస్ట్ ఆఫీసర్ గారి దగ్గర ఉన్నాం. సో ఆయన పేరు రామ్ నరేష్ బర్లంగి. సో ఒక్కసారి ఆయన మాటల ద్వారా సో ఇక్కడ ఎన్వాల్వ్మెంట్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది సో ఇక్కడ ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఒకసారి హాయ్ సార్. హలో. హాయ్ సార్, మీ పేరు సార్? నా పేరు రామ్ నరేష్ బర్లంగి. చూసారు కదా, రామ్ నరేష్ బర్లంగి గారి దగ్గర మనం ఆల్రెడీ ఉన్నాం. సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు. సో సార్ ఒక్కసారి ఇక్కడ అట్మాస్ఫియర్ గురించి, ఇక్కడ నుంచి ఎన్వాల్వ్మెంట్ గురించి ఒక్కసారి మీరు చెప్తారా? ఇక్కడ యాక్చువల్గా మన విశాఖపట్నం సిటీలో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ లంగ్స్ ఆఫ్ ది సిటీ అంటాం మనం. ఇక్కడ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏరియాలో ఉన్నాం మనం. యాక్చువల్గా ఇక్కడ రీసెంట్గా గత 1.5 yearగా అనంత్ శంకర్ డిఎఫ్ఓ ఐఎఫ్ఎస్ వారి ఆధ్వర్యంలో మేమందరం ఒక టీం వర్క్గా ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ని డెవలప్ చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ఆకట్టుకోవడం అంటే ఒక టూరిజం పాయింట్గా ఒక రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి వచ్చారంటే ఇది ఒక టూరిస్ట్ డెస్టినీ కాబోతుంది అనమాట. ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ డిఫరెంట్ వెరైటీస్ వీ హ్యావ్ డెవలప్డ్ హియర్. ఇట్స్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఆర్కిడేరియం అని ఇక్కడ మేము డెవలప్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఆర్కిడ్స్, రకరకాల స్పెసీస్ ఉన్నటువంటి ఆర్కిడ్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యాండా అని, డెండ్రోబియం అని, ఇలా సింబోడియం అని, ఇలా రకరకాల అన్సీడియం అని, ఇలా రకరకాల వెరైటీస్ ఆఫ్ స్పెసీస్ ఆఫ్ ఆర్కిడ్స్ ఉన్నాయి. ఆ పువ్వులు కూడా మీరు చూస్తే చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా కనబడతాం మీ అందరికి కూడా. అదొక పబ్లిక్ అంటే దిస్ ఈజ్ మెయిన్లీ ద మోటో ఆఫ్ దిస్ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్ టు ద పబ్లిక్ అబౌట్ దిస్ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ ఫర్ ఆల్ ద పీపుల్, అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ అలాగే చిల్డ్రన్ కానీ అందరికీ కూడా ఇప్పుడు ఇది ఒక అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో డెవలప్ చేయడం జరిగింది. అది ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో ప్రత్యేకంగా కనబడే ఈ ఆర్కిడేరియం ఒకటి. దీంతో పాటుగా వివిధ రకాలైనటువంటి మెడిసినల్ గార్డెన్స్, అంటే మనకి ఔషధ వనాలని చెప్పి ఇక్కడ మేము డెవలప్ చేసాము. అలాగే నక్షత్ర వనము, రాశి వనం అని కూడా డెవలప్ చేసాము. చూసిన చూపర్లందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా, పబ్లిక్ అందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పి చాలామంది ఫోటోషూట్స్కి, అలాగే చాలామంది పిల్లలు అలాగే ఫ్యామిలీస్తో అందరూ వచ్చి ఇక్కడ వాటిని ఎంజాయ్ చేస్తున్నారు బాగా. సో విశాఖపట్నం పరిధిలో ఇది ఒక రాబోయే రోజుల్లో మంచి డెస్టినీ సెంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ ట్రెక్కింగ్ అనగానే చాలా మంది యూత్ అనేది అట్రాక్ట్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ ట్రెక్కింగ్ కూడా అవైలబుల్ ఉందంట కదా? అవును. అంటే ట్రెక్కింగ్ అంటే ఏదో మన జనరల్ వాకింగ్లా ఉండదు. యాక్చువల్గా మనం ఈ కొండలు గుట్టలు ఎక్కుతూ అక్కడ ఉన్నటువంటి న్యాచురల్గా మనం ఉన్నటువంటి మన ప్రకృతిలో, మనం ప్రకృతి ఒడిలో మనం అక్కడ విహరిస్తున్నట్టుగా ఉంటుంది. మనకి ఆ రకమైన తృప్తి, ఆ రకమైన ఆనందం వేరుగా ఉంటుంది. ఇక్కడ వచ్చే పబ్లిక్ కూడా చాలామంది ఎంత దూరం అయినా సరే అప్స్ అండ్ డౌన్స్, రాక్స్ మీద నుండి, చెట్ల పక్క నుండి అలా నడుచుకుంటూ వెళ్తూ ఒక రకమైనటువంటి వాళ్ళు ఒక ప్రకృతితో మమేకం అవుతూ ప్రకృతిలో ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. చాలామంది బిజీ లైఫ్ నుండి వాళ్ళు బయటకు వస్తూ చాలా ఆనందంగా ఉంది సార్, చాలా పైకెక్కి వాళ్ళు ఎక్కినంతసేపు ఎంత ఆనందంగా తిరుగుతారంటే అక్కడ నుండి వ్యూ పాయింట్స్ చూస్తూ, ఈ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మొత్తం చూస్తూ అలా మొత్తం దిగిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా మేము అంటే మాకు ఒక ఫీల్ వచ్చింది ఈరోజు.
ఈ ఫారెస్ట్లో అని చెప్పి చాలామంది మాకు చెప్తున్నారు. దీంతో పాటుగా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ సెంటర్, నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అని చెప్పి ఒకటి డెవలప్ చేయడం జరిగింది. అందులో మీరు వెళ్తే ఒకసారి ఈస్టర్న్ ఘాట్స్ యొక్క ప్రత్యేకత, అక్కడ ఉన్నటువంటి వెట్లాండ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కానీ, అలాగే కేవ్ హ్యాబిటాట్ అని ఒకటి డెవలప్ చేసాం. అలాగే వీడియో ప్లే చేస్తూ అన్ని రకాల మెరైన్ లైఫ్ గురించి, ట్రీస్ గురించి, బర్డ్స్ గురించి, వీటన్నిటిని కూడా వచ్చే వాళ్ళందరూ పిల్లలందరూ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అది. సో చూసారు కదండి, ఇప్పుడు ఆర్కిటేరియంలో మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ చాలా చాలా అంటే చాలా మెయింటెనెన్స్ అనేది అసలు మామూలుగా లేదండి. సో ఇంత మెయింటైన్ చేయడం అనేది, ఇంత హైజెనిక్గా మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సార్ ఒకసారి ఈ ఫ్లవర్స్ ఏంటి సార్ ఇవి? ఇక్కడ ఆర్కిడ్స్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఇవి. వ్యాండా వెరైటీస్, డెండ్రోబియం, వీటికి సంబంధించిన జాతులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇవి మనం చూడొచ్చు ఇక్కడ ఇలా ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ని. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇది ఒక వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ రండి, ఇవి కూడా చూడండి. అంటే ఒక్కొక్క కలర్ కూడా ఇవి చాలా మనం చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైము దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మామూలు ఫ్లవర్స్కి వీటి తేడా ఏంటంటే ఈ ఫ్రెష్నెస్ కూడా, అలాగే ఇవి ఆల్మోస్ట్ ఒక 1 month వరకు ఉంటాయి. అదే మన మామూలు ఫ్లవర్స్ అయితే అంతకాలం ఉండవు. అలాగే మనం తీసినా కూడా ఫ్రెష్నెస్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది. అంతే బ్యూటీ కూడా చాలా బాగుంటుంది ఇటువంటి ఆర్కిడేరియం ఇది. సో ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు తెలిసి మొట్టమొదటిగా ఈ విశాఖపట్నం డివిజన్ పరిధిలోనే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెవలప్ చేసినటువంటి ఆర్కిడేరియం ఇది చెప్పొచ్చు. ఇది చాలామంది వచ్చిన ప్రతి ఆఫీసర్ కానీ ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఇది చూసినట్టే ఒక రకమైనటువంటి ఫారెస్ట్లో మనం రైనీ ఫారెస్ట్లో తిరుగుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్ అంతా చూస్తూ ఆనందిస్తున్నారు చాలా ఉత్సాహంగా. వాళ్ళని చూసి మాకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. చాలా బాగా వాళ్ళందరూ చూపర్ని ఆకర్షణీయంగా ఉంది ఇది మాత్రం. చూసారు కదండి, చాలా అంటే చాలా చక్కగా ఉంది సార్ చెప్పినట్టుగా. సో ఇది మనం ఏదో వర్షాకాలంలో ఉండి, సో ఏదో నిజంగా వర్షం పడుతున్నట్టుగానే, సో అంత దీనిగా మనం ఇక్కడ ప్రయాణిస్తున్నాం. సో ఈ ఏరియాలో శంభువానిపాలెం అని ఒక విలేజ్ ఉందండి. సో అక్కడికి కాలినడకనే వెళ్ళాలి. సో అక్కడ ఫోన్ సిగ్నల్స్ అనేది ఉండదు. సో అక్కడ ఉన్న గిరిజనులకు మాత్రమే సో ఇక్కడికి తీసుకొచ్చి ఈ విధంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. సో ఒక్కసారి ఆఫీసర్ గారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. సో ఆయన మాటల ద్వారా ఒకసారి మనం తెలుసుకుందాం. సార్ దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇది యాక్చువల్గా వర్క్షాప్ అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ శంభువానిపాలెం అనేది ఒక ఊర్లో, అది ఒక మారుమూల ప్రాంతంలో ఈ కంబాలికొండ ఏరియాలో ఎక్కడో ఒక చోట ఉంటుందంట కదా. సో ఒక్కసారి దాని గురించి. అది ఇప్పుడు యాక్చువల్గా మనం కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నామని చెప్పాం కదా. అక్కడ ఉన్నటువంటి ఏకైక ఎంక్లోజ్డ్ విలేజ్, అంటే ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తంలో సుమారుగా 17,500 ఎకరాలు ఉన్నటువంటి ఈ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏరియాలో ఉన్నటువంటి ఏకైక ఎంక్లోజ్డ్ విలేజ్, అంటే ఏకైక గ్రామం అది లోపల. సో అటువంటి గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులకి ఏదైనా చేయాలి, గిరిజనుల యొక్క మహిళలకు ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలి, తద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్స్ వాళ్ళకి ఇచ్చి శిక్షణ ఇచ్చి, ఇప్పుడు సో మట్టితో కానీ, లేదంటే బ్యాంబూతో కానీ, లేదంటే కొంత క్లాత్తో కానీ మనం ఈ రకరకాల గుడ్డలతో, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ప్లాస్టిక్ కాకుండా ఆల్టర్నేటివ్గా మనం ఆలోచిస్తున్నాం. సో ఆల్టర్నేటివ్గా ఉపయోగించే బ్యాగ్స్, గన్ని బ్యాగ్స్ కానీ ఇవన్నీ తయారు చేసే విధానం వాళ్ళకి నేర్పుతున్నాం. తద్వారా వాళ్ళకి ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది. అలాగే డిపార్ట్మెంట్లో కూడా గిరిజనులకి మనం కొంత ఏదైనా వాళ్ళకి ఒక జ్ఞానాన్ని, ఒక ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి వాళ్ళకు కొద్దిగా వాళ్ళ యొక్క పిల్లలకు కానీ వాళ్ళని కానీ డెవలప్ చేసుకునే అవకాశాన్ని డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. సార్ ఇది చాలా యాంటిక్ యానిమల్ అని చెప్పేసి నేను విన్నాను. సో ఇది ఈ కొండ ప్రాంతాల్లో మాత్రమే జీవిస్తుంది. సో చాలామంది ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ అక్రమంగా దీన్ని రవాణా చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అసలు ఏంటి సార్ దీని గురించి ఒకసారి చెప్తారా? ఇది యాక్చువల్గా ప్యాంగులిన్ అంటాం మనం, అంటే తెలుగులో అలుగు అంటారు దీన్ని. ఇది జనరల్గా ఏంటంటే అది మరి మిస్కాన్సెప్షన్ తెలియదు కానీ స్మగ్లింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, మెడిసిన్స్ పర్పస్లో వాడుతుంటారు అని చెప్పి మనకు చెప్తుంటారు. పబ్లిక్ ఇది ఈ యొక్క గొప్ప అరుదైనటువంటి ఈ యొక్క జంతువుని ఏంటంటే మేము ఐరన్ స్క్రాప్తో చేసేటువంటి ఐటమ్ ఇది. స్క్రాప్తో ఇదంతా కూడా ఐరన్ స్క్రాప్ ఇది. ఈ స్క్రాప్తో ఈ యొక్క బొమ్మను తయారు చేస్తాం. సో సార్ ఇది యాక్చువల్లీ ఇంత తక్కువ టైంలో సో దీన్ని ఇంత బ్యూటిఫుల్గా డెవలప్ చేశారంటే సో ఖచ్చితంగా ఒకరి వల్ల అయితే కాదు. సో ఖచ్చితంగా టీం వర్క్ అనేది ఉంటుంది. సో మీ టీం మెంబర్స్ అంటే ఎంతమంది ఉన్నారండి? సో దీనికి మీకు సపోర్టుగా
అంటే రెగ్యులర్గా మనకి ముఖ్యంగా ఏంటంటే డిఎఫ్ఓ గారు ఆయన అనంత్ శంకర్ ఐఎఫ్ఎస్ మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ విశాఖపట్నం ఆయన ఉన్నారు సార్. ఆయనతో పాటు సబ్ డిఎఫ్ఓ గారు ధర్మరక్షిత్ సార్ అని ఆయన ఉన్నారు. ఆయనతో పాటు మా టీం అంటే రేంజ్ ఆఫీసర్గా నేనున్నాను, నాతో పాటు ఇంకో ఆయన రిటైర్ అయిపోయారు, ఆయన కూడా నాగేశ్వరరావు గారని. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ స్వర్ణలత అని ఆవిడ ఉన్నారు. వాళ్ళతో పాటు మాకు ఇద్దరు మెయిన్ టీం ఏంటంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఒక ఆయన యజ్ఞపతి అని, అలాగే ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ కోఆర్డినేటర్గా ఒక ఆయన్ని అపాయింట్ చేసాం, ఆయన కూడా ప్రణవ్ అనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా హైలీ నాలెడ్జబుల్ అండ్ హైలీ ఇన్ఫర్మేటివ్ విత్ ఆల్ దీస్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ షోయింగ్ హియర్. వాళ్ళందరూ కూడా బాగా ఇన్ఫర్మేషన్ తెలుసు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈడీసీ మెంబర్స్ని కానీ వాళ్ళందరినీ ట్రైన్ చేస్తూ వచ్చే వాళ్ళని గైడ్ చేయడానికి, ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా గైడ్ చేయడానికి వాళ్ళందరూ కూడా మంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో గత 1.5 years చేస్తామంటే ఇదంతా టీం వర్క్ అని మేము గట్టిగా చెప్పొచ్చు. అందరూ కష్టపడ్డారు ఇక్కడ. మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక రా స్టేజ్లో ఉండదు ఇది. ఆల్మోస్ట్ ఎప్పుడో పూర్వకాలంలో వదిలేసినటువంటి పురాతనంగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని ఉపయోగించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి 1.5 years అద్భుతంగా ఇప్పుడు చూపర్లో వచ్చే విధంగా ఇప్పుడు నెంబర్ ఆఫ్ విజిటర్స్ కూడా పెరుగుతున్నారు గ్రాడ్యువల్గా. సో అటువంటి తీర్చిదిద్దామంటే ఖచ్చితంగా నేను చెప్పొచ్చు ఇదంతా టీం వర్క్ అని. ఈరోజు సుమన్ టీవీ వల్ల అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా లక్కీగా ఇక్కడ అవైలబుల్ ఉన్నాను వాళ్ళకి. సో ఈరోజు ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అంటే ఇంత తక్కువ టైంలో ఎంత బాగా డెవలప్ చేశారని చెప్పి వాళ్ళు నన్ను పదే ప్రశ్నించడం జరిగింది. సో దానికి అన్ని వివరాలను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా సమాజానికి పనికొచ్చేవి. అలాగే ఎక్కువ మంది టూరిస్ట్స్ కానీ అలాగే ఇప్పుడు సమ్మర్లో చాలామంది రకరకాల ప్రాంతాలు చూడాలని ఉద్దేశంతో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సుమన్ టీవీ ముఖ్యంగా ఈ ప్రపంచానికి తెలియజేసి మరిన్ని ఈ విషయాలని డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అలాగే అన్ని ప్రాంతాలను కూడా వాళ్ళు చూడడం జరిగింది. ప్రత్యేకంగా ఈ తారక్ అనే యాంకర్ గారు రావడం జరిగింది. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ సమాజానికి మేలు చేసే కార్యక్రమాలని అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా చేసే కార్యక్రమాలని ఇంకా మరిన్ని ఈ సమాజానికి అందించాలని చెప్పి కోరుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని సుమన్ టీవీ వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.